క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రాబోతోంది. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో మోతమోగిపోతున్నాయి. ప్రముఖ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ సెట్స్ పైకి వచ్చేస్తోంది. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు గంగూలీగా కనిపించనున్నారు. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో రౌ జంజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆటగాళ్ల బయోపిక్స్కి భిన్నంగా గంగూలీ బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ 2 నెలలు ఉంటుందని, ఇప్పటికే ఈ షెడ్యూల్ ప్రారంభానికి అవసరమైనవన్నీ సిద్ధం చేశారట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇందులో గంగూలీ వ్యక్తిగత జీవితం, క్రికెట్లో 2 దశాబ్దాల పాటు వెలిగిన ప్రస్థానం చూపించబోతున్నారు. క్రికెట్లో 2 దశాబ్దాల పాటు ఓ వెలిగిన గంగూలీ 2008లో ఆటకి వీడ్కోలు చెప్పాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా, ఆ తర్వాత 3 ఏళ్ల పాటు బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన జీవితం, క్రికెట్ కెరియర్ రెండింటిపైన ప్రేక్షకులకి అత్యంత ఆసక్తి ఉంటుంది. అందుకే ఈ బయోపిక్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. సౌరవ్ గంగూలీ ఆటతో ఎంత క్రేజ్ సొంతం చేసుకున్నాడో, వివాదాలు, వ్యక్తిగత జీవితంలో ప్రేమాయణాలతో అంతకు మించి పాపులర్ అయ్యాడు. ఇవన్నీ కూడా తెరపై ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇవన్నీ ఇప్పటికే ప్రేక్షకులకి ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఇందులో నిజాలు దాచి దర్శకుడు విక్రమాదిత్య చూపిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏ సన్నివేశం మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్. ఈ మేరకు 2021 నుంచే ఈ బయోపిక్ పనులు మొదలు పెట్టారు. గంగూలీ రోల్ కోసం రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా పేర్లు వినిపించాయి. కానీ రాజ్ కుమార్ రావు ఫైనల్ అయ్యాడు. ఈ సినిమాలో నటించబోయే ఇతర టీమ్స్ వివరాలపై ఇంకా క్లారిటీ రావాల్సింది. రాజ్ కుమార్ రావు గతేడాది స్త్రీ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 800 కోట్ల వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ మూవీ కన్నా ముందు ప్రముఖ బిజినెస్ మ్యాన్, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో నటించాడు రాజ్ కుమార్ రావు. ప్రస్తుతం వామికా గబ్బితో బూల్ చుక్ మాఫ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ మే 9న థియేటర్లో విడుదలవుతుంది. ఆ తర్వాత గంగూలీ బయోపిక్ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్పై క్రికెటర్ల బయోపిక్లు వచ్చాయి. మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, మహమ్మద్ అజరుద్దీన్లపై వచ్చిన బయోపిక్లు మెప్పించాయి. ఇప్పుడు గంగూలీ బయోపిక్ అంతకు మించి సక్సెస్ అవుతుందంటున్నారు సినీ ప్రియులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.